నమస్తే, వెల్కమ్ టు సాధారణ జీవి ఇన్ఫో. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు అంటే జూన్ 15, 2026న యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు జూన్ 22 నుంచి జూన్ 30 వరకు జరగనున్న సంగతి మనకు తెలిసింది కదా. అందుకే మొదటి రోజు అంటే జూన్ 22 ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థుల హాల్ టికెట్లు ఏ క్షణంలోనైనా అఫీషియల్ వెబ్సైట్లో లైవ్ కానున్నాయి. ఫ్రెండ్స్, మీ పరీక్ష ఏ నగరంలో పడిందో తెలియజేసే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంది. దాన్ని బట్టి మీ ప్రయాణ ఏర్పాట్లు మీరు చేసుకోగలరు. ఇక అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మీరు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ అయిన ugcnet.nta.nic.in ఓపెన్ చేయండి. అక్కడ హోమ్ పేజీలో కనిపిస్తున్న డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ యూజీసీ నెట్ జూన్ 2026 అనే లింక్పై అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ మరియు స్క్రీన్పై కనిపించే సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. ఇక మీ స్క్రీన్ మీద హాల్ టికెట్ అయితే కనిపిస్తుంది. దాని వెంటనే పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోండి. ఇక తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాల్సిన వివరాలు ఏంటంటే, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయ్యాక అందులో కొన్ని ముఖ్యమైన వివరాలను ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. అవి ఏంటంటే మీ పేరు, ఫోటో, సంతకం ఇలాంటివన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. అలాగే మీ సబ్జెక్టు కోడు, పరీక్ష జరిగే తేదీ, షిఫ్ట్ టైమింగ్స్ మరియు పరీక్షా కేంద్రం యొక్క పూర్తి చిరునామాను 1-2 సార్లు అయితే సరిచూసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఎన్టీఏ హెల్ప్ లైన్ను సంప్రదించండి. హాల్ టికెట్ను ప్రింట్ తీసుకునేటప్పుడు A4 సైజ్ పేపర్పై వీలైతే కలర్ ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోటో స్పష్టంగా కనిపించడం అనేది చాలా ముఖ్యము. ఇక పరీక్ష రోజున మీరు ఎగ్జామ్ సెంటర్లోకి తెల్లాల్సిన వస్తువుల విషయానికి వస్తే, మీ ప్రింటెడ్ అడ్మిట్ కార్డుతో పాటు అందుబాటులో ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను కూడా నింపాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసినటువంటి అదనపు పాస్పోర్ట్ సైజు ఫోటోను వెంట తీసుకెళ్ళండి. దీన్ని అక్కడ అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ డివైస్లు మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే లోపలికి అనుమతించరు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఎగ్జామినేషన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా మీ అడ్మిట్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నా, అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ ఫోటోనైతే అతికించారో ఆ ఫోటోని మాత్రమే మీరు వెంట తీసుకెళ్ళండి. ఓకేనా? ఇక అందరికీ ఆల్ ద బెస్ట్.